తెలంగాణలో ప్రతి ఎలక్షన్ పార్టీ ఎలక్షన్స్‌కి వెళుతోంది అంటే మేనిఫెస్టోలో మాక్సిమం ఉండే టాపిక్ రుణమాఫీ సార్. దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో కూడా ప్లే చేస్తాను సార్. ఆహ్, రీసెంట్‌గా మన తెలంగాణలో ఎన్నికైన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్‌కి ముందు రుణమాఫీ గురించి చేసిన స్టేట్మెంట్. అదొక్కసారి మీరు వినండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకో. సార్, అందరికీ ఉన్న డౌట్ అంటే నాకు కూడా ఉంది. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే రుణమాఫీ రైతుల కోసమా? లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ ఓట్ల కోసమా? ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఓట్ల కోసము, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. నేను 1991లో దేశంలో తొలిసారిగా రుణమాఫీ చేశారు వ్యవసాయ రుణాలు. అప్పుడు తావు అని చెప్పి అనేవాళ్ళు ఆయన్ని. దేవీలాల్, చౌదరి దేవీలాల్ హర్యానా ముఖ్యమంత్రిగా చేశాడు. తర్వాత ఆయన దేశానికి ఉప ప్రధానమంత్రిగా వ్యవసాయ మంత్రిగా చేశాడు. మొట్టమొదటి రుణమాఫీ ప్రకటించారు. హర్యానాలో మొట్టమొదటి రాష్ట్రంలో చేశాడు ఆయన. తర్వాత దేశంలో వీపీ సింగ్ ప్రభుత్వంలో గట్టిగా చేశాడు 89-90లో. ఆ నేపథ్యంలో నేను సహకార బ్యాంకులకు ఎండీగా ఆంధ్రప్రదేశ్లో నేను బాధ్యత స్వీకరించాను. రుణమాఫీ వల్ల ఆనాడు బ్యాంకుకి తిరిగి వచ్చిన డబ్బు 100 రూపాయలు అప్పిస్తే 8 రూపాయలు తిరిగి వచ్చేది. అంటే 92 రూపాయలు బయట ఉండిపోయినాయి. బ్యాంకులు ఖాయిలా పడ్డాయి. దాంతో ఈ బ్యాంకులు జాతీయ స్థాయిలో బ్యాంకుకి పెద్ద ఎత్తున రుణపడినాయి. దాంతో డబ్బులు రావడం ఆగిపోయింది. ఇక రైతుకు మళ్ళీ అప్పు పొట్టు అనే పరిస్థితి లేదు. రుణమాఫీలో సమస్యలు ఏంటంటే చాలామంది అర్థం చేసుకోరు, కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. 100 మంది రైతులు ఉంటే అసలు బ్యాంకుల నుంచి రుణాలు వచ్చేది 30-40 మందికి మాత్రమే. అంటే 60-70 మందికి బ్యాంకుల నుంచి రుణాలు పుట్టవు. అయితే కమిషన్ ఏజెంట్ దగ్గర హెచ్చు వడ్డీలు అప్పులు తీసుకొస్తాడు, లేకపోతే ఊళ్ళో ఉన్న వడ్డీ వ్యాపారి, లేకపోతే మరొకళ్ళు ఇన్ఫార్మల్ క్రెడిట్ అంటాం. అంటే బ్యాంకుల నుంచి ఈ వ్యవస్థల నుంచి కాకుండా రూపాయికారికి అప్పు తీసుకునేది. మరి అప్పు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లిస్తాడని గ్యారంటీ లేదు. అక్కడ ప్రభుత్వానికి ఉన్న లేకపోతే బ్యాంకుకు ఉన్న వసతులు లేవు, రిస్క్ ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు వడ్డీలు ఏం చేస్తారు? పెంచేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న తోపుడు బడుతూ అమ్ముకునేవాడు ఉదాహరణకి రోజుకు 2000 అవసరం కావచ్చు. చాలాసార్లు ఏమవుతుంది తెలుసా? ఆ 2000 రూపాయలకి ఒక రోజుకి 200 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. ఒక రోజుకి 2000 మీకు లోన్ కావాలంటే అసలు 200 మినహాయించుకుని 1800 ఇస్తాడు. సాయంత్రం 2000 కట్టాలి మీరు. అది ఎక్స్ట్రీమ్ కేసు కావచ్చు, కానీ రుణం ఎప్పుడైతే బ్యాంకుల నుంచి లభించదో పూర్తిగా ఆ డబ్బులు ఇచ్చేవాడు చేతుల్లో ఉన్నారు. వాడిని కొట్టిన ప్రయోజనం ఇచ్చేవాడు, వాడు నా డబ్బు అండి, మరి ఆ డబ్బు పోతుంది, నేను ఏం చేయాలి, మరి నాకు తిరిగి రావాలి కదా, నేనే ఉచితంగా ఇవ్వలేను కదా అని ఆయన అంటాడు. కాబట్టి రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవాడికి. అసలు నిజంగా నష్టపోతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు ఎవరు? నిరుపేదలు ఎవరు? ఈ 60-70% మంది. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు పట్టవు. వాళ్ళకి బహుశా భూమి మీద హక్కులు లేకపోవచ్చు, వాళ్ళ పేరుతో భూమి ఉండకపోవచ్చు, ఇప్పుడు తాతల పేరుతో ఉండొచ్చు, రికార్డులు సరిగ్గా లేవు, లేకపోతే కౌలు చేస్తూ ఉండొచ్చు, కాబట్టి సొంత భూమి అయింది కాదు, వ్యవసాయం చేసేది ఆయనైనా కూడాను. ఇలా రకరకాల కారణాల వల్ల మనం లాభాన్ని కొంచెం బలమైన వాళ్ళకి ఇస్తున్నాం, బలహీనలకు అసలు ఇవ్వట్లా. మొట్టమొదటి. రెండోది, 30-40% కూడా మీరు జాగ్రత్తగా డబ్బు తీసుకున్నారు, పంట బాగా పండించారు, కష్టపడ్డారు, పొదుపు చేశారు, పంటను అమ్ముకున్నారు, కాస్త రీజనబుల్ రేట్ వచ్చింది, గిట్టుబాటు ధర వచ్చింది. మీరు పెట్టిన పెట్టుబడి, మీరు 50,000 పెట్టుబడి పెడితే మీకు 75,000 వచ్చింది. ఒక 30,000 లోన్ తీసుకుంటే మీరు 30,000 తిరిగి చెల్లించేశారు. నేను డబ్బులు తీసుకున్నాను, నేను ఎగ్గొట్టాను బ్యాంక్కి, డబ్బులు కట్టలా. మీకు రుణమాఫీ వర్తించదు. మీరు నిజాయితీగా ఉండి కష్టపడి పొదుపు చేసి మీరేమో డబ్బులు కట్టేశారు, కట్టని వాడికి రుణమాఫీ వర్తిస్తుంది. ఇందాక రేవంత్ రెడ్డి గారు మాటలు మీరు ఏమని విన్నారు? ఒకవేళ పాత ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చినా కూడా, దానివల్ల నువ్వు లాభం పొందినా కూడా మళ్ళీ తీసుకో 2 లక్షలు, నెల రోజులు నేను వస్తున్నా, నేను మళ్ళీ ఎత్తేస్తాను అంటే ఎగ్గొట్టిన వాడికి అవకాశం, పాపం ఉన్న డబ్బు జాగ్రత్తగా పొదుపు చేసి కష్టపడి మరి తిరిగి న్యాయంగా ఇచ్చిన వాడికి అన్యాయం. ఇది రెండోది. మూడోది,
ఇట్లా జరిగితే రేపు పొద్దున మళ్ళీ అప్పు పుడుతుందా? అప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యమంత్రి జేబులోంచి రావట్లా, ప్రధానమంత్రి జేబులోంచి రావట్లా. ఈ అప్పుల డబ్బంతా కూడా మీరు నేను బ్యాంకుల్లో డిపాజిట్లు పెడితే ఆ డిపాజిట్లని అవసరం ఉన్న వాళ్ళకి డబ్బుని అప్పుగా ఇచ్చి డిపాజిట్లకు 5% 6% ఇంట్రెస్ట్ ఇస్తే మీ దగ్గర నా దగ్గర 10% 12% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి బ్యాంక్ వచ్చే ఆదాయం ఏంటి? ఈ 12% నా దగ్గర నుంచి తీసుకునే దానికి డిపాజిట్లకు ఇచ్చేదానికి మంచిది. దానిలో వాళ్ళ బ్యాంకులు ఖర్చులు ఉంటాయి, ఉద్యోగుల జీతాలు కానీ మిగతా ఖర్చులు కానీ. అవి పోను కొంతమంది ఎగ్గొట్టేస్తారు, లేకపోతే కొంతమంది దివాలా తీస్తారు, ఆ డబ్బులు రావు. అవన్నీ పోను మిగిలింది బ్యాంక్ వచ్చే మిగిలి. అంటే ఎవరి డబ్బు ఇదంతా? డిపాజిట్ల డబ్బు. బ్యాంకులు ఖాయలబడిపోతే నష్టం ఎవరికి? డిపాజిటర్లకి. డిపాజిటర్లకు నష్టం చేస్తే దేశం నాశనం అయిపోతుంది, బ్యాంకులన్నీ మూతపడతాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గత 5-6 ఏళ్లుగా గతంలో ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా బలంగా మరి ఒత్తిడి తీసుకొచ్చి బ్యాంకుల మీద అయిన వాళ్ళకి డబ్బులు ఇప్పించారు. అవన్నీ ఖాయిలా పడ్డాయి. దాంతో లక్షల కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయింది. దాంతో గత 7-8 ఏళ్లుగా బడ్జెట్లోంచి మన పన్నుల డబ్బులోంచి 5 లక్షల కోట్ల పైచలకు బ్యాంకులకు డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది. మన డబ్బే ఇది, ఎక్కడి నుంచో రాదు ఇది. ఇది అమెరికా వాడు ఇవ్వట్లేదు, రష్యా వాడు ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకా టాటా బిర్లాలు ఇవ్వట్లేదు. మన డబ్బే, మన పన్నుల డబ్బే. అదే సమయంలో నిజంగా రేపొద్దున వ్యవసాయంలో ఇప్పుడు మీలాంటి కుర్రవాళ్ళు ఎవరన్నా ఇవ్వండి, మరి కొంచెం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాం, మంచి వ్యవసాయం చేద్దాం, వ్యవసాయం నుంచి ప్రాసెసింగ్ చేద్దాం, మార్కెటింగ్ ఇంప్రూవ్ చేద్దాం, స్టోరేజ్ ఇంప్రూవ్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాం, దానికి పెట్టుబడి కావాలా, టెక్నాలజీ కావాలా, మెషిన్లు కావాలా, నేను 1 కోటి రూపాయలతో చేస్తాను అంటే మీకు డబ్బులు పుట్టవు. ఎందుకంటే ఎప్పుడైతే సిస్టమ్ మీద నమ్మకం పోయిందో, ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదో, అప్పులు పుట్టవు. ఎప్పుడైతే పెట్టుబడులు పెరగవో వ్యవసాయం మీద, ఎల్లకాలం ఎదుగుబోతున్న వ్యవసాయం కుక్కతో ఒక బెత్తడి అన్నట్టుగా పూర్వం ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అట్లాగే. వ్యవసాయం ఉన్న కొద్దికి ఉత్పాదకత, ప్రొడక్టివిటీ పెరగాల, పర్ ఏకర్ ప్రొడక్షన్ పెరగాల, క్వాలిటీ పెరగాల, హై వాల్యూ క్రాప్స్కి డిమాండ్ ఉన్న క్రాప్స్కి వెళ్ళాలా, వాటిని బాగా స్టోర్ చేయాలా, ప్రాసెసింగ్ చేయాలి, అవసరమైనప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్లో పెనట్రేట్ చేయాలా, మార్కెట్ డిమాండ్ని బట్టి మీరు ఉత్పత్తి చేసి అందుబాటు చేయాలా, అప్పుడు మంచి రేటు పొందాలా, అప్పుడు కదా పెరిగేది వ్యవస్థ. ఎప్పుడైతే అది సాధ్యం కాదో, పెట్టుబడులు లేక ఇక దీనిలో వెళ్ళటం అవసరం చెప్పి సమర్థులైన వాళ్ళు ఆ రంగంలోకి వెళ్ళరు అసలు. కాబట్టి వ్యవసాయం 100 ఏళ్ల క్రితం ఎట్లా ఉంది అట్లా ఉండిపోతుంది. కాబట్టి చూడడానికి రైతులకి మేలు చేసినట్టు కనిపిస్తుంది, నిజానికి ఆర్థిక వ్యవస్థకి అన్యాయమే, రైతులకి అన్యాయమే, బేదరికం పోదు. రైతులకి ఆదాయాలు పెరగటం ఒక్కటే మార్గం. ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి? ఉత్పత్తి పెరగాలి, అది చాలదు, చేసిన ఉత్పత్తికి రేటు బాగా రావాలి మార్కెట్లో, లేకపోతే వాల్యూ ఎడిషన్ రావాలి, ప్రాసెసింగ్ వగేరా చేసి. అప్పుడు ఆదాయం పెరిగితే రైతుకి ఆదాయం వస్తుంది, కానీ బేదరికం పోతుంది. కానీ నేను నీకు బిచ్చగాడిగా ఇవాళ డబ్బులు ఇస్తాను, ఇవాళ లోన్ ఇస్తే ఎగ్గొట్టేసా, నీకెందుకు మానేసే, నేను డబ్బులు ఇస్తాను, రేపొద్దున అవి ఎవరి డబ్బులు కాదు, మళ్ళీ మన డబ్బులే, అవి ఇస్తాను, మళ్ళీ రేపొద్దున పరగడిపే. రుణమాఫీలు ఆనాడు చౌదరి దేవీలాల్ గారు చేసిన తర్వాత 4-5 సార్లు చేశారు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ. రాష్ట్రాల్లో చాలాసార్లు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2009కి ముందు, ఎలక్షన్ ముందు చేసింది, అందుకే 2009లో దానివల్ల గెలిచారు. మళ్ళీ తర్వాత రుణమాఫీలు ప్రకటించారు రాష్ట్రాల్లో. మరి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ప్రకటించింది, అలాగే కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ తెలంగాణను తీసుకుంటే 2,70,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉన్నట్టుగా మన డేటా చూస్తే గూగుల్ చేసి ఎవరైనా తెలిసిపోతుంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 రకాలు ఉంటాయి. తాత్కాలికంగా ఇచ్చే పంట రుణాలు, అభివృద్ధి రుణాలు అంటే రేపు పొద్దున హార్టికల్చర్కి కానీ, ల్యాండ్ డెవలప్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ ఇచ్చేవి కలిపి 2,70,000 కోట్లు ఉంది తెలంగాణలో. మీరు 20% రుణమాఫీ ఉంటుంది అనుకున్నా కూడా ఎంత ఉంటుందో మనకు తెలియదు. 2 లక్షల రూపాయల దాకా అన్నారు. 20% రుణాలు మాఫీ అవుతాయి అనుకున్నా కూడా 54,000 కోట్లు ఖజానా నుంచి మన డబ్బులు ఇవ్వాలి. రేపు పొద్దున మళ్ళీ అప్పు పుట్టుది ఆ బ్యాంకులు. ఎందుకంటే ఒకసారి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నటువంటి కల్చర్ తీసుకొచ్చాం కదా. డబ్బులు తిరిగి ఇచ్చినోడు పిచ్చోడు కదా, వేరోడు కదా, తిరిగి ఇవ్వనోడు కదా తెలియగలవాడు, వాడికి కదా లాభం వచ్చేది. రేపు పొద్దున రీపేమెంట్ జరగడం అయిపోతుంది. కాబట్టి క్రెడిట్ సైకిల్ స్తంభించిపోతుంది.